ఓకే స్టూడెంట్స్, మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూప్ చదువుతున్నారా? అయితే మీకు బాటనీలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2026 ఫిబ్రవరికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ బాటనీ సబ్జెక్ట్ సంబంధించి సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థుల కోసం మనము రివీల్ చేయడం జరుగుతున్నది. సెకండ్ ఇయర్ బాటనీ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. సో ఇప్పుడు మనము ఆ వీడియో మనం ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏందో మనం చూద్దాం. ఓకే, ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ ది వీడియో. మొట్టమొదట సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులకు బాటనీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చూసినట్లయితే బాటనీలో మనకు 60 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కాకపోతే ఇక్కడ సెకండ్ ఇయర్కి అనమాట. సెకండ్ ఇయర్కి మామూలుగా ఏం చేంజ్ లేదు కాబట్టి 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీంట్లో మొట్టమొదట ఫస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. గ్లైకాలిసిస్ పైన ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్టాక్ క్వశ్చన్. అట్లాగే క్రెబ్స్ సైకిల్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. సో అట్లాగే ప్రాసెస్ ఆఫ్ రీకాంబినేషన్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. అట్లాగే అకౌంట్ ఆఫ్ ది టూల్స్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ పైన ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోర్త్. అట్లాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే బాటనిస్ట్ వర్కింగ్ ఇన్ ది ఏరియా ప్లాంట్ బ్రీడింగ్, డిస్క్రైబ్ ద వేరియస్ స్టెప్స్, దీనిపైన ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇది చూసుకోండి. అట్లాగే లాస్ట్ 6th క్వశ్చన్ చూడండి, టిష్ టెక్నిక్ అనమాట, టిష్యూ కల్చర్ టెక్నిక్ గురించి దీనిపైన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్కి వస్తాయి, దీంట్లో వేరే చేంజ్ అంటే ఏముండదు. ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చూసుకోండి. వీటిలో ఏవైనా మీకు ఖచ్చితంగా 3 క్వశ్చన్లు కానీ లేదా 2 క్వశ్చన్లు కానీ గ్యారంటీకి వస్తాయి. సో మీరు రాయాల్సింది 2 క్వశ్చన్లే కాబట్టి వీటిని ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్, బాటనీ విద్యార్థి కూడా ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం చూసినట్లయితే డిఫైన్, ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్, దీనిపైన ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. అట్లాగే ప్లాస్మాలిసిస్ పైన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. అట్లాగే హౌ డస్ ఎన్సెండ్ ఆఫ్ ట్యాప్ అకర్స్ ఇన్ టాల్ ట్రీస్ అనమాట. సో ఇది ఒక క్వశ్చన్ చూడండి. అట్లాగే ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెసెసరీ ఈవిల్ పైన ఎక్స్ప్లెయిన్ ఇట్ అని ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ రూట్ న్యూడ్యూల్స్, దానిపైన అట్లాగే ఒక క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఇది సింథసైజ్ అమినో యాసిడ్స్ పైన ఒక క్వశ్చన్. నెక్స్ట్ అట్లాగే బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, వీటిపైన ఒక క్వశ్చన్. అట్లాగే కోఫాక్టర్స్ చూడండి, ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. అట్లాగే 9th క్వశ్చన్ తీసుకున్నట్లయితే అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చర్ అప్లికేషన్స్, వెరీ ఇంపార్టెంట్, ఆక్సిన్స్. అట్లాగే నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, జిబ్బరిలిన్స్ అనమాట, ఇవి వెరీ ఇంపార్టెంట్, వీటిపైన ఒక క్వశ్చన్ చూడండి, ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ ది జిబ్బరిలిన్స్. అట్లాగే 11th క్వశ్చన్ మనం చూసినట్లయితే సైటోకైనన్స్ పైన. సో ఇదే క్వశ్చన్ మీరు నేర్చుకోండి. ఇలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్కి బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్లో నుంచే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ సెలెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ని మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇవే ఎగ్జామినేషన్కి వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఎథిలిన్ పైన ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఫిజియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది ఎథిలిన్ ఇన్ ప్లాంట్స్ పైన క్వశ్చన్. అట్లాగే ఐసీటీవీ వైరస్ అనేది దీని పేరేంటి, దీనిపైన క్వశ్చన్. అట్లాగే కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ టీఎంవి. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజెస్ అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే 17th క్వశ్చన్ చూడండి, అడ్వాంటేజ్ ఆఫ్ సెలెక్టింగ్ ప్యూర్ ప్లాంట్స్ ఫార్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్, సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే లా ఆఫ్ డామినెన్స్ పైన ఒక క్వశ్చన్ చూడండి. అట్లాగే టెస్ట్ ప్రాస్ పైన ఒక క్వశ్చన్ చూడండి, డిజైన్. అట్లాగే లా ఆఫ్ సెగ్రిగేషన్ పైన ఒక క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లాగే చూసుకోండి. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఇదొకటి. అట్లాగే 22nd క్వశ్చన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ డిఫరెన్సెస్. అట్లాగే నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి,
ఇక్కడ జెనెటిక్ కోడ్ పైన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే న్యూక్లియోసమ్స్ పైన ఒక క్వశ్చన్, అట్లాగే 25th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ బయోసేఫ్టీ ఇష్యూస్ పైన కూడా ఒక ఇంపార్టెంట్. టోటల్ 26 క్వశ్చన్స్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. మీకు వీటిలో 8 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు రాయాల్సింది కేవలం 6 క్వశ్చన్స్ మాత్రమే. సో కాబట్టి క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక మీకు ఇంకా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదర్ టాపిక్స్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదర్ సబ్జెక్ట్స్ జువాలజీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డుకి సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.